వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తెలియజేశారు. ఉండాజవరం మండలం చిలకపాడులో జరిగిన పొలంబడి క్షేత్ర దినోత్సవ కార్యక్రమంలో బూరుగుపల్లి శేషారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. రైతులు సాగులో మెలకువల్ని పాటించి అధిక ఉత్పత్తికి కృషి చేయాలన్నారు. నాణ్యమైన పంట ఉత్పత్తులు అందించడంలో రైతులు ముందంజలో ఉండాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ధాన్యం సొమ్ము ప్రభుత్వం జమ చేస్తున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నాబాబు, సింహాద్రి రామకృష్ణ, ఏడీఏ రామలక్ష్మి, ఏఓ రాజారావు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉదాహరణకి క్లియర్ గా చెప్తాను. మనం చదువుకునేటువంటి స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీస్ ఉన్నాయి, తర్వాత కాన్వెంట్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ప్రతి తల్లి కూడా ప్రతి ఇంట్లో ఇక్కడ ఉన్నటువంటి వచ్చేవాలి ఓకే. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సాగు ఖర్చును తగ్గించుకోవాలి. మెయిన్ గా ఇప్పుడున్న కాలంలో ఏంటంటే అంతా కూడా ఖర్చులు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. అవి లేబర్ కాస్ట్ కావచ్చు, ఇన్పుట్స్ కాస్ట్ కావచ్చు, ఏదైనా. దానిలో భాగంగా మనం పొలంబడిలో 4 ముఖ్యమైనటువంటి సూత్రాలు. ఫస్ట్ది ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవడం. మనం అనుకుంటాం కదా మనం ఎలాగా చెయ్యాలనే బుద్ధి ఉందే, తెలివితేటలు ఉన్నాయి, శక్తి లేదు. శక్తికి ఆల్టర్నేటివ్ ఏంటంటే టెక్నాలజీని ఉపయోగిస్తే తక్కువ శక్తితోటి ఎక్కువ పని మనం చేసేయగలుగుతాం, ఎక్కువ ఏరియా చేయగలుగుతాం, ఎక్కువ సక్సెస్ కాగలుగుతాం. అందుకని టెక్నాలజీకి ఎప్పుడు కూడా మీరు అవకాశం ఇవ్వాలి. మెకనైజేషన్ మీద కూడా ప్రభుత్వం చాలా దృష్టి పెట్టి, ఆవేళ బరకాలు అంటున్నారు, బరకాలే కాదు, స్ప్రేయర్సే కాదు, ట్రాక్టర్సే కాదు, క్రాప్ టైగర్సే కాదు, హార్వెస్టింగ్ మిషన్సే కాదు, అన్నీ కూడా మనం సబ్సిడీ పెద్ద ఎత్తునిచ్చి మీకు ఎందుకు మనం ఇవి ఏంటి గోకులాలు కూడా పెద్ద ఎత్తున ఇచ్చాం. ఆ వేళ 19కి ముందే ఒక మంచి ఆలోచన. రైతాంగాన్ని కూడా నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న రైతాంగం నిజంగా కష్టపడి ఉదయం నుంచి సాయంకాలం దాకా కౌలు వ్యవసాయం చేసిన, సొంత వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు మీరు పశువులను కూడా పెంచండి. పశువులను పెంచడం కూడా మానొద్దు. అది లేకపోతే మనం శక్తివంతులం కాదు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా కొన్ని సందర్భాల్లో మార్కెట్లు ఉండవు. నేను ఒక చోట చూశాను, పనస్తోనలో అతను కొనకపోతే, పనసకాయ కొనేవాడు తక్కువ మార్కెట్ కొనకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఏమీ చేయలేదు. కాయ కోసేసి తొనలు తీసేసి ఎండలో పెట్టేసి, డైరెక్ట్ ఏకలై వాళ్ళకుండా ఎండలో పెట్టేసి, బాగా ఎండబెట్టేసి జాగ్రత్త పెట్టేశారు. తర్వాత సీజన్ అయిపోయాక తీసి అమ్మటం మొదలుపెట్టారు. అంటే అదొక ఐడియా. సక్సెస్ అయ్యడా లేదా అన్న తర్వాత సంగతి. చూస్తే అది యాక్చువల్గా పనస్తోనే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఎండబెట్టే కూడా. ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి అన్ని రకాల పథకాలు ఈవేళ మీకు ఏదైతే అన్నదాత సుఖీభావ ఇస్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానని అన్నారు. ఇస్తారు ఖచ్చితంగా. అన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్నే కూడా ఒక టర్ము కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వటం జరిగింది. ఇదొక్కటే కాదు, గత ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతోటి 6,000 7,000 ఇచ్చి ఉన్న సబ్సిడీలన్నీ రద్దు చేసేసింది. ఒక్క బరకం గుడ్డ ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఇచ్చారా? అంతకు ముందు వద్దన్న వాళ్ళకి కూడా బాబునైనా కాల్ది పట్టుకెళ్ళని సొసైటీలో పెట్టి ఇచ్చాం. గోకులాలు ఇచ్చాం. అదే కాదు, జింక్ సల్ఫేట్ ఇచ్చాం. దాంతోపాటు విత్తనాల నాణ్యత విషయంలో కానీ, లేకపోతే ఎరువుల సరఫరా విషయంలో కూడా ఎక్కడా లోటు లేకుండా చేసుకుంటూ వచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. ఏ పంట ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది, ఏ పంటకి ఎక్కువ రేట్ వస్తుంది, మన భూమికి ఆ పంట సూట్ అవుతుందా లేదా అనేది మనం ఆలోచించి మనకి మంచి రేట్ వచ్చి మనకున్న భూమిలోనే 100 ఎకరాలక్కల్లా ఉన్న ఎకరము 2 ఎకరాలు 1/2 ఎకరము 10 ఎకరాలు దాంట్లోనే
కూడా అందుబాటుగా ఉన్న వాటిని చేసుకుంటే బ్రహ్మాండంగా మీరు అందరూ ఇదవ్వగలుగుతారు.